ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న మత్స్యకారుల సేవలో పథకం లబ్ధిదారుల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంపై ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విశాఖ హార్బర్లో అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో మత్స్యకారులకు భరోసా దక్కిందని, ఆర్థిక సాయం అందక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు మత్స్యకారులకు తగిన న్యాయం జరిగిందని, మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన స్థానిక ప్రజాప్రతినిధులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిసి అప్పారావు, ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, ఉపాధ్యక్షులు పరశురాముడు, ఈశ్వరరావు, చిన్న, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్, కార్యదర్శి మున్నం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఇటీవల కాలంలో మత్స్యకార సేవలో మన విశాఖపట్నం సంబంధించి 314 బోట్లు గాను 2373 మందికి మరి మత్స్యకార సేవలో డబ్బులు పడలేదని చాలా అసహనానికి గురై చాలా దిగ్భ్రాంతి చెంది ఉన్నారు మా మత్స్యకార సోదరులు. వారందరూ కూడా ఎంతో నిరాశై మరి జేడీ ఫిషరీస్ ఆఫీస్కి అయితేనేమి, మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ ఆఫీస్కి అయితే మరి ఈ మత్స్యకార సోదరులందరూ కూడా మరి తండోపతండాలుగా వచ్చి వారి యొక్క గోల, వారి యొక్క మొర మా దగ్గర ఎన్నోసార్లు పెట్టుకున్నారు. వారికి ఒకటే చెప్పాం, దయచేసి మీరు ఎవరు అధైర్యపడవద్దు, కూటమి ప్రభుత్వం అందరికీ మంచి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అని అందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. దానిలో భాగంగా ఇక్కడ డబ్బులు పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, బోటు ఓనర్ సంవత్సరంలో కనీసం 1000 లీటర్ సబ్సిడీ ఆయిల్ వేయాలి. అందులో భాగంగా మరి బోటు ఓనర్లు సబ్సిడీ ఆయిల్ ఎవరైతే సంవత్సరం మొత్తం మీద వేయలేదో వారికి మాత్రమే ఈ మత్స్యకార సేవలో డబ్బులు అనేది నిలుపుదల చేయడం జరిగినది. దానికి కానీ మరి కళాశాల ఎవరికి కూడా డబ్బులు పడకుండా ఆగిపోవడం జరిగినది. దీనికి మరి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు మరి పెద్దలు గౌరవశ్రీ ఫిషరీస్ మంత్రి గారు మరి అచ్చెన్నాయుడు గారిని, అలాగే ఫిషరీస్ కమిషనర్ గారు రమాశంకర్ నాయుడు గారిని, మరి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారిని, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభర్త గారిని, మరి అసోసియేషన్ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు మేము వారి దృష్టిలో పెట్టి మరి ఫిషర్మెన్లకు ఎలాగైనా ఈ మత్స్యకార సేవలో ఇప్పించాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ మరి మీ నాయకత్వాన్ని కానీ ఇక్కడ మేము పనిచేస్తున్న మా సంఘ నాయకులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మరి మత్స్యకారులు ఎప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఎలక్షన్లో వారికి అందరూ మూకుమ్మడిగా పనిచేశారు. మరి ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయని మేమందరం చెప్పిన తర్వాత మరి వెంటనే భర్త గారు అయితేనేమి, వంశకృష్ణ శ్రీనివాస్ గారు అయితేనేమి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఎవరైతే డబ్బులకు పడలేదో వారందరికీ డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. వారి హామీని మా మత్స్యకార సోదరులకి మమ్మల్ని నమ్మండి, మీకు ఎవరు కూడా నష్టం రానివ్వము, మీకు అందరికీ డబ్బులు పడే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పాము. వారు కూడా మా మీద ఎంతో విశ్వాసం ఉంచారు కాబట్టి వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి ఇది అసాధ్యమైనా సరే సుసాధ్యం చేసి చూపిస్తామని వారందరికీ కూడా మేము గతంలో మాట ఇచ్చాము. అనుకున్న ప్రకారంగా మరి నిన్న సాయంత్రం 6:30 2359 మంది మా మత్స్యకార డ్రైవర్ కళాశాలకి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో 20,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగినది. ఈ విషయం మీ మీడియా మిత్రులకి తెలియజేయడానికి వెళ్ళడం జరిగినది. ఏదేమైనా సరే దీనిని కొంతమంది రాజకీయ ఉనికిగా ఓడుకోవడానికి, వాళ్ళ రాజకీయ పలుకుబడి చాటుకోవడానికి వారు కొన్ని కుయుక్తుల పన్ని ఇక్కడున్న మా మత్స్యకారుల్లో చిచ్చు పెట్టి ఎన్నో ఆందోళనలు చేసి ఎంతో అసహనానికి గురి చేశారు. కానీ మా డ్రైవర్ కళాశాల ఎవరి మాట వినలేదు. మాకంటూ అసోసియేషన్ ఉంది, వారి కూటమి ప్రభుత్వం అండగా ఉంది, వారు అన్ని విధాలు మాకు న్యాయం చేస్తారని మాకు ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచారు. వారి విశ్వాసాన్ని ఈరోజు నిజం చేసి వారు ముందుకు వచ్చామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ శుభ సందర్భంలో కూటమి ప్రభుత్వానికి
గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మరి కలాష్ డ్రైవర్లకే కాదండి, ఈ సందర్భంగా బోటు ఓనర్లు కూడా ఒక మంచి శుభవార్త అండి మేము ముందుంచుతున్నాం. అది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మరి ఫ్రీ క్రెయిన్ ఇవ్వాలని ఫిషింగ్ హార్బర్ లో ప్రపోజల్ మరి పోర్టు వారికి పెట్టి ఉన్నాం. ఇదేంటంటే 178 కోట్లతో హార్బర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. 178 కోట్ల హార్బర్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే అది బోటు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలని ఎన్నోసారి మేము ఆంక్షలు పెట్టాము. దానిలో భాగంగా మేము 4 క్రాడల్స్ అడిగాము, ఫ్రీ క్రెయిన్ అడిగాము. క్రాడల్స్ అనేది లాంగ్ ప్రాసెస్, టైం పడుతుంది అనేసి క్రెయిన్ అనేది అట్లీస్ట్ ఇవ్వండి అని మేము మరి పోర్టు వారికి విజ్ఞప్తి చేశాము. దానిలో భాగంగా దీనికోసం మరి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు, మరి పోర్ట్ సిఎంఈ గారు రాంప్రసాద్ గారు ఎంతో కష్టపడి ఈ క్రేన్ కూడా నిన్ననే సాయంత్రం 7 గంటలకి క్రేన్ మనకు ఓకే అయినట్టుగా మనకు ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగినది. మరి ఈ రోజు నుంచే మీరు ఫ్రీ క్రేన్ పెట్టుకొని బోటు ఓనర్లు వినియోగించుకోవచ్చని మాకు ఈ ఆర్డర్ కాపీ ఇచ్చి చెప్పడం జరిగినది. ఈ సందర్భంగా బోటు ఓనర్లు కూడా ఎవరైనా బోటు పైకి లేపాలన్నా దించాలన్నా మీ యొక్క బోటు నెంబరు, బోటు ఓనర్ పేరు, మీ లైసెన్స్ పట్టుకుని అసోసియేషన్కి వచ్చి మీరు తెలియజేస్తే మీ యొక్క ఎప్పుడు నాకుంటారో ఎప్పుడు దించుకుంటారో మీ వివరాలు అసోసియేషన్ ఇస్తే మీ క్రేన్ కూడా రేపు నుంచి అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి కూడా మరి ఎమ్మెల్యే గారికి, భర్త గారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే అన్నిటికంటే మించి ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో ట్రాన్స్పాండర్ మాకు అనేది అందుబాటులోకి ఫ్రీగా ఇవ్వడం జరిగినది. ట్రాన్స్పాండర్ చాలా మంది కూడా తెలియక ఆపులో ఉంచేస్తున్నారు. ఆపులో ఉంచేయడం కాదండి, ఒకటి గమనించాలి, ట్రాన్స్పాండర్ అనే దానికి బ్యాటరీ కెపాసిటీ చాలక ట్రాన్స్పాండర్ ఆపులో ఉండిపోతుంది. ప్రభుత్వం వారికి ఇంతవరకు మేము చెప్పి ఉన్నాము, మరి ఆ ట్రాన్స్పాండర్ కూడా పనిచేయాలంటే ఫ్రీగా బ్యాటరీ ఇస్తారని చెప్పారు. అది గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి శ్రీభర్త గారి దృష్టిలో పెట్టాము. త్వరలో మరి బ్యాటరీ ఇప్పిస్తే అందరూ కూడా ట్రాన్స్పాండర్ అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వారికి మరొక విజ్ఞప్తి అండి, మరి మత్స్యకార సేవలో డబ్బులు ఎలాగైతే రిలీజ్ చేశారో మరి మా మత్స్యకారికి కావాల్సినవి 2 అంశాలు ఉన్నాయండి పెండింగ్. ముఖ్యంగా పెండింగ్ ఆయిల్ సబ్సిడీ సుమారుగా స్టేట్ మొత్తం మీద 3,80,00,000 అండి. అదొకటి ఇస్తే మా యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అలాగే ఇటీవల కాలంలో కొన్ని బోట్లు కాలిపోయాయి, మునిగిపోయి సుమారుగా 14 బోట్లు కానీ మరి నష్టపోయి బోటు ఓనర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి మరి మత్స్యకారులు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వెనక ఉన్నారని నిరూపించుకోవడానికి ఈ 2 పనులు కూడా చేసి మరి మా మత్స్యకారులు ఆదుకుంటారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. 6 లక్షలు చనిపోయేటప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఒక 3-4 సంవత్సరాలు అయితే కానీ డబ్బులు రావడం చాలా కష్టం, చాలా తిరగాలి. అలాగే కూటమి ప్రభుత్వం మరి మత్స్యకారుల మీద ఉండే ప్రేమతోటి తర్వాత 1 మ్యాన్ కమిటీని కూడా 6 నెలల తర్వాత ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మాత్రం అది వితిన్ 3 days 4 days ఈ యొక్క 3 మ్యాన్ కమిటీని వేసి అది నిజ నిర్ధారణ డీమ్ టు బి డైడ్ అని సర్టిఫికేట్ ఇచ్చి దాని ప్రకారంగా మొట్టమొదటిసారిగా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కళాశాల ఇచ్చారంటే మాత్రం దానికి అసోసియేషన్ తరఫున బోట్ యజమానుల తరఫున ఈ ఒక్క ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అది చాలా అచీవ్మెంట్ అని మేము చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మత్స్యకార భరోసా, అది మత్స్యకార భరోసా ప్రభుత్వం చాలామంది ఏంటంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏమిస్తుంది, ఏమి ఇవ్వదు, చేయదు, కావాలని ఎగ్గొట్టని ఆలోచనతో ఈ మత్స్యకార భరోసా ఎంత డబ్బు ఉంచేసారన్నది అంతా అబద్ధాన్ని ఇప్పుడు తేటతలం అయిపోయింది. అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలంగా అది కొద్దిగా హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో అనే దానికి ఇవ్వకూడదు దానికి చాలా వ్యత్యాసం ఉంది. హోల్డ్లో పెట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోయిన తర్వాత అందరికీ డబ్బులు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము గత 6 మాసాలు బట్టి బోటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని
అసోసియేషన్ పరిగణలో తీసుకొని బోటు పైకి లాగితే చాలా ఖర్చు అవుతుంది. ఫిషింగ్ కూడా అంతంత మాత్రం ఉండేటప్పుడు బోటు రిపేర్ చేసుకుని కష్టమని అసోసియేషన్ అధ్యక్షుడు చాలా శ్రమించి అందరం కూడా అది అవుట్ ఆఫ్ వేలో, అది యాక్చువల్గా క్రేన్ అనేది మాత్రం సాధారణంగా అవుతుందని ఎవరు అనుకోలేదు. ఫిషింగ్ హార్బర్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఏదో అంటున్నారు, ఉండబట్టగా అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది కానీ తెచ్చి చూపించాం. అది ప్రస్తుతం ఉన్న ఈ పాలకవర్గ సభ్యుల తాలూకా కెపాసిటీ ఎలా చేయాలి ఏంటనేది అందరితో సంప్రదించి ఈ విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యే మరి వంశీకృష్ణ శ్రీనివాస్ చాలా శ్రమించాడు. మేము ఎన్నిసార్లు పోర్టుకి వెళ్తే అన్నిసార్లు మొత్తం రావడం, ప్రతిసారి కూడా నా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సిఎంఈ, టీఎం అందరితో మాట్లాడి ఈ యొక్క క్రేన్ అనేది ఈరోజు మాకు సిద్ధించిందంటే దానికి ప్రత్యేకమైన వ్యక్తి అని మొట్టమొదటిగా మేము అభినందన తెలియజేస్తున్నాం మన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి. ఆ క్రేన్ ఒకటి రప్పించారు, అది చాలా అచీవ్మెంట్ బోట్ యజమానులకి. మరి ఏదైతే కొద్దిగా పెండింగ్లో ఉందో ఈ ఆయిల్ సబ్సిడీ, ఈ కాలిపోయిన బోట్ల తాలూకా వాళ్ళకు కూడా అతి తొందరలో నేనే నేను యాక్చువల్గా కొల్లి రవీంద్ర మినిస్టర్ గారితో మాట్లాడాను. అసలు అది కూడా తొందరగా డబ్బులు కూడా రిలీజ్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ నా అసోసియేషన్ అంటే ఎంతో సిద్ధశుద్ధితోటి, అయితే పేరుకి అసోసియేషన్ అనిపించుకొని కొంతమంది ఉంటారు విజిటింగ్ కార్డు పంచుకొని తిరిగినట్టు కాకుండా శ్రమించి ఇది అందరి గురించి కదా నా గురించి అనేటట్టుగా పనిచేసిన తలగా ఈరోజు ఈ పాలకవర్గం అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇన్ని పనులు మేము సకాలంలో చేయగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇన్నడూ కనీని వెరగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క హార్బర్లో ఈ యొక్క క్రేన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పాటలు పడుతున్నాం. అలాంటిది అడిగిన వెంటనే ఎంతో కష్టపడి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు కానీ, పీసప్పారావు కానీ మొత్తం అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో పేదవాళ్ళు బోటు వాండర్లు నాక్కోలేక ఎన్నో బోట్లు సింకైపోయి మునిగిపోయిన బోట్లకు ఎన్నో సంవత్సరాల పాటు పడిన అలాంటి శ్రమ ఈరోజు కూటమి ప్రభుత్వం, మరి అలాగే మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మా దక్షిణ నియోజకవర్గమైన శ్రీనివాస్ గారు కానీ, భర్త గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత సడన్లు ఇంత చేస్తారని కల్లో కూడా అనుకోలేదు సార్. వారికి నిజంగా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందులోనూ ఈ సబ్సిడీ కూడా నిజంగా వచ్చింది, ఈ డబ్బులు ఏదైతే మనకి రావాల్సింది మత్స్యకారి సేవలు ఉండిపోయింది రాదు అని చెప్పి ఇంత రక్ష చేసి అసోసియేషన్ మీదకి ఎక్కిపోయినా సరే అడిగిన వెంటనే మాట తిప్పకంట మాట ఏ మాట ఇచ్చారో ఆ మాట సూపర్ 6 ఏదైతే ఇస్తున్నారో ఈ ప్రభుత్వం నిజంగా మాట నిలబెట్టుకుందంటే వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇలాంటి ప్రభుత్వం మత్స్యకారులకు ఇప్పుడు ఇంత ఆదుకుంటుందంటే మేము చాలా గర్వపడుతున్నాం సార్. ఇది అవుతుందని కళ్ళలో కూడా మేము అనుకోలేదు. అలాంటిది మా కూటమి ప్రభుత్వం నుంచి, మా అసోసియేషన్ ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ నుంచి ఎంతో కష్టపడి ఈ వంటరాన్ని ఇచ్చినందుకు మా వారికి ధన్యవాదాలు చెప్తూ రుణపడి ఉంటామని ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్లిన ఒక మంచి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అలాగే ఇక్కడ మన ఫిషింగ్ హార్బర్ లో ఈ కూటమి ప్రభుత్వంలో మన హార్బర్ నుంచి యూనియన్ ఆఫీస్ పెద్దలు అందరూ కష్టపడి ఈ యొక్క బాధ్యతను ముందుకు తీసుకెళ్లి మత్స్యకార భరోసా 346 మందికి ఇవ్వలేదని తిరుగుబాటు చేస్తూ ప్రచారం చేసింది గత ప్రభుత్వం. కొంతమంది తప్పు చేసే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చలవిడిగా అక్కడెక్కడ గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టే నాయకులు ఆ డబ్బులు ఎగ్గొట్టేస్తారు ఎవరని ప్రచారం చేస్తే మా యూనియన్ ఆఫీస్ నుంచి పెద్దల కాడికి వెళ్ళి మా బాధ చెప్పుకొని మత్స్యకార భరోసా డ్రైవర్కి కళాశాలకి ఇవ్వాలి సార్ అని మా ప్రెసిడెంట్ మైలిపల్లి లక్ష్మణ గారు కానీ, అలాగే సురపత నరసింగ్ గారు కానీ, పీసప్పర గారు కానీ, ఇతర పెద్దలందరం కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కానీ, శ్రీ భరత్ గారికి కానీ, అలాగే కొల్లు రవీంద్ర గారు కానీ అందరి కాడికి వెళ్ళి సార్ మత్స్యకారులు బోట్లు కట్టి 2 నెలల్లో బాధలు పడుతూ నానా కష్టాలు పడతారు, వాళ్ళకి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే మాలో మత్స్యకారులు మేము గొడవలు ఆడుకుంటామని మా బాధ చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే స్పందించి మత్స్యకార భరోసా
46 మందికి వేయడం మాకు చాలా సంతోషం మా కూటమి ప్రభుత్వంలో. అలాగే పోర్టు యాజమాన్యానికి వెళ్ళి మాకు బోట్లు ఫిషింగ్ హార్బర్ జట్టీతో మునిగిపోతున్నాయి, ముక్కలు అయిపోయి కన్నం పడిపోయి రిపేర్లు అయిపోయి నానా చివర బాధలు పడేటప్పుడు ఈ బాధ కూడా మేము అందరం వెళ్ళి మా యూనియన్ ఆఫీస్ నుంచి పాలక వర్గం అంతా వెళ్ళి పోర్టు యాజమాన్య చైర్మన్ వరకు అందరి వరకు వెళ్ళి అలాగే వంశకృష్ణ శ్రీనివాస గారికి చెప్పి క్రేన్ ప్రైవేట్ చేసి మా క్రేన్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం. మా మత్స్యకారులు ఆదుకున్నారు. అలాగే ఎక్కువగా ఎప్పుడు నారా చంద్రబాబు గారు, లోకేష్ బాబు పేదవాళ్ళు పక్కనే ఉంటారు, పేదవాళ్ళకి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తారు. అలాగే మత్స్యకారులు అంటే చాలా అభిమానం. మత్స్యకారులు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. మత్స్యకారులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాడు బాబు గారు. అలాగే లోకేష్ బాబు గారు కానీ మాకు మా కష్టాలు మా బాధలు మా మత్స్యకారులకి ఏ అవసరమైనా ముందుగా అక్కడి నుంచి శాంక్షన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇప్పుడు జరుగుతున్న కష్టాలు ఏంటంటే ఇంకా సబ్సిడీ ఆయిల్ సబ్సిడీ ఉంది, ఇంకా అది కూడా బాబు గారు ఇంకా కొద్దిగా మాకు కొద్దిగా చేసి పెడతారని మేము సంతోషపడుతున్నాం. అది కూడా అలాగే కొంతమంది మాకు యూనియన్ పరంగా ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని మా ఆలోచన. ఫిషింగ్ హార్బర్ లో ఇప్పుడు కొత్తగా జట్టీలు కడుతున్నారు, కొన్ని జట్టీలు, ఆ జట్టీలు కూడా కొన్ని తొందరగా చేసి పెట్టి మాకు అనుకూలంగా బోటు ఓనర్లకి అందరికీ బోటు యజమానులకి అందరికీ అనుకూలంగా ఉండాలని మా ఆలోచన. కొన్ని విషయాలు మీ వరకు తీసుకొస్తున్నాం, పెద్దల వరకు పెద్దలు మాకు అనుకూలించి మాకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నారు. మాకు చాలా సంతోషం. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మత్స్యకారులకు అండగా నిలబడిన నాయకులు. మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పట్ల ఉంటది, ప్రజలకు సహాయ సహకారం అందిస్తుంది.